ఏంటంటే వాగ్దానం నెరవేర్చాడా? రెండోది మీకు తెలుసు, రైల్వే జోన్ తెస్తా అన్నాడు, తెచ్చాడండి. మరి వాగ్దానం నెరవేర్చాడా? అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కడతా అన్నాడు, కట్టాడా? మరి ఎందుకురా నీకు ఓటేయాలా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మన రైతులకు పనికొచ్చే పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే ఈ నా కొడుకులు వచ్చి 2% కూడా పూర్తి చేయలేదు. ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు, అంబటి రాంబాబు కదా, ఆంబోతు రాంబాబు. పోలవరం ఏం చేసావంటే ఎక్కడుందో పోలవరం అడుగుతున్నాడు మినిస్టర్. సిగ్గుపడాలి కదండి మనం. ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యోగస్తులండి, మాస్టర్లు, ఉద్యోగస్తులు అందరూ కూడా మన ఎలక్షన్లో 2 చేతులతోటి జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. మొత్తం తీరిపోయింది వాళ్ళకి. ఇవాళ అదే మాస్టర్లు అన్నారు మాకు సిపిఎస్ రద్దన్నాడు, చేస్తా అన్నాడు, మమ్మల్ని మోసం చేశాడు, నా కొడుకుని ఇంటికి పంపించాలని చెప్పి అదే మాస్టర్ ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఉంటే మరి అన్నీ పూర్తి చేశాను ఎలా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రతి నెల జనవరిలో పిల్లలకి మనకు ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చాడండి. మరి ఇవ్వనప్పుడు మీ పిల్లలంతా ఎందుకు ఓటు వేయాలి జగన్ రెడ్డి గారికి? ఒకసారి అర్థం చేసుకోమని అడుగుతున్నాను ఈవేళ. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 6,500 మంది కానిస్టేబుల్ పోస్టులకు ఇస్తాన్నాడు. బాబు పోలీసులు చూడండి అయ్యా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి అయ్యా. ఆ కేటిగాడికి దొంగోడికి సేవ చేస్తారండి, ప్రజలకు సేవ చేయండి అయ్యా అని చెప్పి ఈ పోలీసులు కూడా నేను అడుగుతున్నాను అని చెప్పి సందర్భంలో మనం చేస్తాను. అమ్మా ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తానమ్మా, చంద్రబాబు ఎన్టీ రామారావు గారి టైంలో పెన్షన్ ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని పెంచారు, రాజశేఖర్ గారు వచ్చి కూడా 250 రూపాయలు పెంచారు. చంద్రబాబు నాయుడు పెంచుకుంటూ 2,000 చేశాడు. మన ఎలక్షన్ ముందు అన్నాం మేము గెలిస్తే 3,000 ఇస్తా అన్నాం. ఆడన్నాడు దొంగోడు, ఏమన్నాడు, నేను 3,000 ఇస్తా అన్నాడు. మీరు మా మాట నమ్మలేదు, దొంగోడు మాట నమ్మారు. 3,000 ఎప్పుడు ఇచ్చాడమ్మా? మొన్న జనవరికి ఇచ్చాడు. మొన్న జనవరికి మొదటి నుంచి ఇచ్చాడమ్మా, మొదటి నుంచి ఇవ్వలే. ఇక్కడే మీకు మమ్మల్ని మోసం చేశాడు. ఎలా చేశాడంటే మొదటి నెల మొదటి సంవత్సరం 250 పెంచాడు, రెండో సంవత్సరం 250 పెంచాడు, 2 సంవత్సరం పెంచలేదు, మూడో సంవత్సరం 250 పెంచాడు, 4వ సంవత్సరం 250 పెంచాడు, 5వ సంవత్సరం కూడా మొన్న జనవరి నెలలో పండగ నెలలో పెంచాడు. దీనివల్ల మీ అందరికీ ఎంత బొక్క పడిందో తెలుసా మీకు? ఇప్పుడు ఆలోచించారా సోదరులారా? ప్రెస్ వారు కానీ ఇలా చేయడం వల్ల ఒక్కొక్కడికి 27,250 రూపాయలు బొక్క పెట్టాడు. ఏం జగన్ రెడ్డి? ముసలి వాళ్ళని ఆడవాళ్ళు మోసం చేస్తారు. నా కొడకల్లారా, సిగ్గన్నారు వాళ్ళ మీరు. అటువంటి సిగ్గులేని వాడికి మనం ఓటేస్తామమ్మా? ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ తల్లిని చెల్లిని తరిమిసిన వాడు మీ ఆడవాళ్ళని బాగు చేస్తాడమ్మా? బాగు చేస్తాడా? ఇంకా మీరు నమ్ముతున్నారా? ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరినీ అడుగుతున్నామ్మా. మద్యపాన నిషేధం అమ్మా, ఏమన్నాడమ్మా? వచ్చిన వెంటనే అమ్మలారా 2-3 నెలల్లోనే తీసేస్తా అన్నాడు. ఆ రోజా ఏముందమ్మా? మద్యపానం తీయకపోతే మీ దగ్గర ఓటుకే రానుంది. మరి వేళ వరకు తీయలేదు కదా, ఓటు అడుగుతారా వీళ్ళు? ఓటు అడిగే ధైర్యం ఉందమ్మా వీళ్ళకి? అమ్మ ఒక విషయం, మనకు అప్పు కావలిస్తే భూమి తనఖా పెడతాం, బంగారం తనఖా పెడతాం. ఈ దొంగనా కొడుకు బ్రాందీ షాపులు తప్పు తెచ్చాడమ్మా. నేను రాజకీయాలకు వచ్చిన 40 సంవత్సరాలు అయింది. బ్రాందీ షాపుల మీద అప్పు తేడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎంత ఇచ్చాడు తెలుసా మీకు? 8,300 కోట్లు అప్పు తెచ్చాడు. వడ్డీ ఎంత తెలుసా? 9.62%. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20 సంవత్సరాలకు అప్పు తెచ్చాడు. వీడు 3 నెలలు జైలుకి పోతాడు నా కొడుకు, 20 సంవత్సరాలకు అప్పు తెస్తాడా? ఇది న్యాయం అమ్మా? ఇది ధర్మం అమ్మా? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం